మనందరి జీవితాల్లో రెండు సందర్భాల్లో ఎక్కువగా మనం ఆనందిస్తూ ఉంటాం. రెండు సందర్భాలు. ఈ రెండు సందర్భాల్లో ఎక్కువ మన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. దానిలో మొదటి సందర్భం ఏమిటి అంటే, మన యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినప్పుడు. అంటాడు కదా, నీ వెండి, నీ బంగారము, నీ గొర్రెలు, నీ మేకలు అన్నీ కూడా విస్తారంగా అభివృద్ధి పొందినప్పుడు, నీ శరీరంలో చక్కని ఆరోగ్యము, నీ కుటుంబంలో చక్కని సమృద్ధి, ఉద్యోగాలు, వ్యాపారాలు, అన్ని విషయాల్లో వెండి బంగారాలు, మంచి గృహాలు కట్టుకొని అన్ని విషయాల్లో మనం విస్తరిస్తున్నప్పుడు మనకి చక్కని ఆనందం కలుగుతుంది. మరొక సందర్భం ఏమిటి అంటే, నువ్వు చక్కగా ఆత్మీయతలో బాగా ఎదిగి దేవుణ్ణి బాగా తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప ఆనందం ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో మనుషులు సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే ఈ భూ సంబంధంగా వచ్చే ఆనందము అది నిత్యము మన జీవితంలో కొనసాగదు. ఈరోజు ఆనందం ఉంటే మరొక వారం వచ్చేసరికి ఏడుపు మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ దినం మనం ధైర్యంగా ఉన్నాము అంటే రాబోయే దినాల్లో అధైర్యం పడి కృంగిపోతూ ఉంటాం. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామని స్తుతిస్తే మరొక దినం వచ్చేసరికి అనారోగ్యంతో భయపడిపోతూ ఉంటాం. అంటే ఈ ఆనందము శాశ్వత కాలము మనతో కొనసాగే ఆనందము కాదు ఇది. కానీ రెండో ఆనందం ఉంది కదా, ఆ ఆనందము అది శాశ్వత కాలం ఉండేదే, కానీ ఎప్పుడూ కూడా ఆ ఆనందము తరిగిపోయేది కాదు, అది మన జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోయేది కాదు. ఒకవేళ ఈ శరీర సంబంధమైన ఈ ఆనందము కొద్ది దినాల తర్వాత వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ సంబంధమైన ఆనందము ఎందుకు దానిలో మార్పు రాదు అంటే, ఆత్మీయంగా బాగా ఎదిగి ప్రభువుని బాగా చూసి ప్రభు యొక్క దర్శనాలు, ప్రభు యొక్క స్వరము విని ప్రభుతో అన్యోన్య సహవాసం చేసే వారి జీవితాల్లో ఒకవేళ కరువు వచ్చినా వారికి కనిపించదు. ఒకవేళ బాగా అభివృద్ధి వచ్చినా కూడా వారికి ఏమీ కనిపించదు. ఎందుకు అంటే వారు దీన్ని బట్టి ఆనందించేవారు కాదు కనుక, వారికి భూ సంబంధంగా ఒకవేళ లోటు, ఇబ్బంది, కరువు వచ్చినా కూడా వారి యొక్క ఆనందాన్ని ఎప్పుడు కూడా ఇది కదిలించలేదు. ఎందుకంటే వారికి వచ్చిన ఆనందం దీన్ని బట్టి కాదు. వారికి వచ్చిన ఆనందము దేవునితో ఉన్న రిలేషన్ బట్టి వచ్చిన ఆనందం అది. కనుక ఆనందాన్ని చెదరగొట్టేది ఈ యొక్క భూ సంబంధమైన ఇబ్బందులు ఏవి కూడా దాన్ని కదిలించలేవు. ఒకవేళ భూ సంబంధంగా మంచి అభివృద్ధిలోకి వెళ్ళామనుకోండి, ఆ అభివృద్ధి కూడా వాళ్ళని కదిలించలేదు. దీన్ని బట్టి ఏమో వాళ్ళు ఆనందించరు. ఎందుకు అంటే ఇంతకన్నా ఎక్కువ ఆనందాన్ని వారు అనుభవిస్తున్నారు కనుక ఈ అభివృద్ధిని కూడా వారు పెద్ద లక్ష్య పెట్టరు. వారు అభివృద్ధిని లక్ష్య పెట్టరు. రెండవది వచ్చే ఇబ్బందులని వారు లక్ష్య పెట్టరు. ఏది కూడా వాళ్ళ ఆనందాన్ని చెక్కు చెదరకుండా నిలబెడుతుంది. అది ఆత్మీయ జీవితంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం. మనం ఎంత ఎక్కువగా దేవుడితో సహవాసాన్ని కలిగి ఉంటామో అంత ధైర్యము, అంత బలము, అంత ఆనందం అండి. ఇది ఎవ్వడు ఎప్పుడు మన యొద్ద నుంచి తీసివేయలేడు. కనుక ఎప్పుడూ కూడా ప్రతి క్రైస్తవుడు కూడా మనం రిలేషను దేవునితో ఎంత సంబంధాన్ని పెంచుకుంటూ వెళతామో, దేవుని గురించి ఎంత బాగా తెలుసుకుంటామో, ఆ వ్యక్తి జీవితంలో ఎక్కడ కూడా కన్నీరు అనేది వారి జీవితంలో రాదు. ఎక్కడ కృంగిపోరు, అధైర్యపడరు, మరణం వారి జోలికి కూడా రాదు. అన్ని పరిస్థితుల వారు అధిగమించుకొని ముందుకు నడుస్తారు. అందుకే మరణమా నీ ముళ్ళెక్కడా, ఆ మరణపు ముళ్ళెక్కడుందో అది ఎరవగలిగే శక్తి వారి దగ్గర ఉంది. కనుక మన అందరి జీవితాల్లో కూడా ఈ రెండు సందర్భాల్లో మనం ఆనందం వస్తుంది. ఇదిగో
ఈ భూ సంబంధంగా వచ్చే ఆనందము ఇది శాశ్వతమైనది కాదు. ఈ రోజు ఉంటే రేపు ఆనందం వెళ్ళిపోతుంది, మరొక రోజు వస్తుంది, మరొక రోజు వెళ్ళిపోతూ ఇది ఎప్పుడు కూడా మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫ్లక్చువేషన్ ఉంటుంది, వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆత్మ సంబంధంగా దేవుడితో ఉండే రిలేషన్ గాని మనం పెంచుకుంటే ఆనందాన్ని ఎప్పుడు ఎవరు కూడా దాన్ని తొలగించలేరు. కరువు కనపడదు, శ్రమలు వారికి కనిపించవు. ఇక్కడ మంచిగా భూ సంబంధంగా విస్తారమైన ఆస్తి పెరిగినా కూడా వారికి కనిపించదు. అబ్రహాము ఆస్తి ఎంత ఎక్కువైనా కూడా అబ్రహాము ఆ ఆస్తిని బట్టి సంతోషించలేదు, కానీ తన దేవుడితో ఉన్న సంబంధాన్ని బట్టి ఎక్కువ ఆనందించేవాడు. తన కరువు వచ్చిన పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తను భయపడలేదు, అన్ని విషయాల్లో దేవుని బట్టి ఆనందించాడు. ఈరోజు మన అందరి జీవితంలో మన నోటి నిండా నవ్వు ఉండాలి అంటే, మన జీవిత కాలం అంతా ఆనందంగా ఉండాలి అంటే మనం ఆత్మీయంగా ఎదగాలి. దేవునికి చాలా దగ్గరగా మనం రావాలి. ఎంత దగ్గరగా వస్తామో అంత ఆనందకరమైన జీవితాన్ని మనం కొనసాగిస్తాం. ఈరోజు ఆత్మీయంగా ఎదుగుతున్నాము అనుకుంటున్న భక్తులు కూడా ఒక ఉద్యోగం రావాలి. చూడండి, అంత్య దినముల్లో అందరిలో ఉద్యోగం రావాలి అని ఎన్నో మీటింగులు, ఎన్నో వాక్య పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ఏమి రావాలి? భక్తుల్లో ఉద్యోగం రావాలి. ఎందుకు? భక్తులు అంటేనే ఉద్యోగం కలిగిన వారు. భక్తుల్లో ఇంకా ఉద్యోగం రావాలి అంటే ఆల్రెడీ భక్తులు తన భక్తి జీవితంలో వారు కొన్ని పరిస్థితుల మధ్య వారి భక్తి అక్కడికి ఆగిపోయి ఉంది. అది ఇంకా నీరసించి దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయి. మనం భక్తి జీవితంలో ఉద్యమం రావాలి అంటే ఎలా వస్తుందో చెప్పనా? ఏ క్రైస్తవులు అయితే పశ్చాత్తాపము కలిగిన క్రైస్తవుడు ఉంటాడో వారి జీవితంలోనే ఉద్యమం ప్రారంభమవుతుంది. పశ్చాత్తాపం మనలో రాకుండా, మన పరిస్థితి, మనం చేస్తున్న పనుల్లో మన దోషాల మధ్య మనకి పశ్చాత్తాపం కలిగినంత కాలము మనలో ఉద్యమం రాదు. మనందరిలో ఉద్యమం రావాలి అంటే ఖచ్చితంగా పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం కలిగిన రోజు మన జీవితంలో గొప్ప ఉద్యమం వస్తుంది. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక చిక్కని మాటని మీకు తెలియజేస్తాను. చూడండి, 85వ కీర్తన ఒక్కసారి చూడండి. పశ్చాత్తాపము మనలో కలగాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపం కలుగుతుందో మనలో భక్తిలో మంచి ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం ఏం చేస్తుంది అంటే మన జీవితంలో ఎప్పుడూ కూడా మా సంతోషంలో నుండి మన బయటికి ఎప్పుడూ కూడా వెళ్ళిపో. ఆ ఉద్యమంలో గొప్ప ఆనందం ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే కీర్తన 85వ కీర్తన 6వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదవగలిగితే, నీ ప్రజలు, చూడండి, కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు. నీ యందు సంతోషించునట్లు. ఎవరి యందు? అది దేవుని యందు సంతోషం. అసలు దేవుని యందు ఉన్న సంతోషం ఈ లోకంలో ఏది దానికి సాటి రాదండి. ఆ సంతోషాన్ని మన అందరం కూడా పొందుకోవాలి అనేది దేవుని యొక్క ప్రయత్నం. ఇది ఎందుకు ఈ సభలు, ఎందుకు మీటింగులు? మనం ఇంటి దగ్గర ఉండి మనం చదువుకోమా? అలా కాదు, కానీ వీటన్నిటిలో మనలో ఒక ఉద్యోగాన్ని తీసుకురావాలి దేవుడు. ఆయన ఏమంటున్నాడు అంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు. నీ యందు సంతోషించాలి. దేవుని ద్వారా మనం దేవుని కార్యాల ద్వారా మనం సంతోషించాలి. ఆ సంతోషము శాశ్వత కాలం మనతో ఉండే సంతోషం. ఈరోజు ప్రారంభమైన ఈ సంతోషము ఇక్కడున్న ఈ 60-70 సంవత్సరాలే కాదు, శాశ్వత కాలము ఆ సంతోషం మనతోనే ఉంటుంది. ఏది ఈ సంతోషాన్ని మన నుండి వేరు చేయలేదు. అలాంటి సంతోషాన్ని ఇక్కడుండగానే మనం ఆ సంతోషాన్ని అనుభవించాలి. ఇదంతా ముగించిన తర్వాత ఎక్కడో సంతోషం వచ్చింది, ఇక్కడ సంతోషం ఉండదు అనేది బైబిల్ చెప్పలేదు. ఆ సంతోషం ఇక్కడే ప్రారంభం అవ్వాలి. అందుకు ఇక్కడ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ
ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? నీవు మమ్ములని మరలా బ్రతికించు. మరలా మమ్మల్ని బ్రతికించయ్యా. ఈ ప్రజలు ఏం చూడాలి? ఏం చూడాలి? నీ యందు సంతోషం. ఈరోజు ఇక్కడ చాలా జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు మనం ఆత్మీయంగా దేవుళ్ళో చక్కగా నిలబడ్డామనుకోండి, మనల్ని బట్టి అనేక మంది సంతోషిస్తారు. మనం కానీ ఆత్మీయతలో ఒకవేళ దిగజారిపోయామనుకోండి, అనేక మంది దేవుని బట్టి సంతోషించలేరు. దేవునామాన్ని ఘనపరచబడాలి అన్నా, అందరూ దేవుని బట్టి సంతోషించాలి అన్నా, ఇదిగో మొట్టమొదటిగా మనము భక్తి విషయంలో ఖచ్చితంగా మనం నిలబడాలి. అందుకు అంటాడు, నీ ప్రజలు ఏమన్నాడు? నీ ప్రజలు నీ యందు సంతోషించాలి, నిన్ను బట్టి సంతోషించాలి. నీ సంతోషాన్ని ఈ ప్రజలందరూ చూడాలి అంటే మేము బ్రతకాలి. ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన మేము మరలా ఉజ్జీవింపబడితే, మరలా మేము బ్రతికితే నీ సంతోషం, ఇదిగో ప్రజలందరూ కూడా ఆ సంతోషాన్ని అనుభవిస్తారు. ఈరోజు ఆత్మీయతలో ఉన్న మనమే దిగజారిపోతే, మనమే ఆత్మీయ స్థితిలో కృంగిపోతే, ఆత్మీయ స్థితిలో మనమే వెనక్కి వెళ్ళిపోతే, మరి ఈ ప్రజలందరూ కూడా దేవుడి సంతోషాన్ని ఎలా అనుభవిస్తారు? మనల్ని చూసి అనేక మంది ప్రభుకు దూరం అయిపోకూడదు. వారు సంతోషంగా వారు వెలిగింపబడాలి అంటే మనమేమవ్వాలి? బ్రతికించబడాలి. తొలి దినాల్లో దేవుని మీద ఉన్న ఉత్సాహము, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని కొరకు పరిగెత్తుకున్న ఆ విధానము ఈరోజు ఎందుకు తగ్గిపోయింది మనలో? ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ భక్తుడు గమనించి పశ్చాత్తాపడుతున్నాడు దేవుని యొద్ద, ప్రభా నన్ను బ్రతికించయ్యా, మమ్మల్ని మరలా బ్రతికించు. ఈ ప్రజలందరూ కూడా నీ యొక్క నీ యందు సంతోషించాలి. వీరందరూ కూడా నీ కార్యాలను బట్టి సంతోషించాలి. నువ్వు చేసే మేలు, నువ్వు చేసే స్వస్థత, నీ కార్యాలన్నీ చూసి ఈ ప్రజలందరూ సంతోషించే విధంగా మమ్ములు బ్రతికించు. ఈరోజు విశ్వాసులు ఒకవేళ చెడిపోయారనుకోండి, విశ్వాసులందరూ మార్గం తప్పిపోయారనుకోండి, ప్రజలు దేవుడి సంతోషాన్ని ఎలా అనుభవిస్తారు చెప్పండి? మనల్ని బట్టి ఏం చేస్తారంటే వారు కూడా దూరంగా వెళ్ళిపోతారు. మనకు అప్పగించిన బాధ్యత చిన్నది కాదు. చాలామంది నేను ఏదో రక్షణ పొందుకున్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాం. ఆల్రెడీ మనం కూడా భక్తి విషయంలో చచ్చిపోతున్నాం. అందుకు నన్ను బ్రతికించమని బతిమలాడుతున్నాడు కీర్తనకారుడు, పశ్చాత్తాపడుతున్నాడు దేవుని యొద్ద. అదే అధ్యాయంలో ఆ మొదటి వచనంలోకి వెళితే అక్కడ ఒక చక్కని మాట అంటాడు చూడండి. యెహోవా నీవు దేశము ఎడల కటాక్షం చూపి ఉన్నావు, దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని. చూడండి, ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. చెరలో ఉన్న యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, నీవు చెరలో నుండి బయటికి తీసుకొచ్చావు ప్రభువా. నీ ప్రజల దోషమును, నీ ప్రజలు చేసిన దోషాలని పరిహరించి ఉన్నావు, నువ్వు పరిహరించావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి, వారి పాపాలన్నీ నువ్వు కప్పివేశావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. చూడండి, ఇప్పుడు ఈ కీర్తనాకారుడు ఏమంటాడు అంటే, అయ్యా ఒకప్పుడు చెరలో ఉన్న మమ్మల్ని అందరిని విడిపించావు. ఒకప్పుడు మనందరం చెరలో ఉన్నాం. చెరలో ఉన్న మమ్మల్ని అందరిని విడిపించావు. పాపములో ఉన్న మమ్మల్ని అందరిని విడిపించావు. మా పాపాన్ని క్షమించావు. ఏమని వాడాడు అక్కడ పదం? మా దోషాలు పరిహరించి ఉన్నావు, మా దోషాలు పరిహరించి ఉన్నావు. చెరలో నుంచి మమ్మల్ని విడిపించావు. మా పాపమంతయు కప్పివేసి, పాపమంతా కూడా తగిన శిక్ష మా మీదకి రాకుండా ఆ పాపాన్ని కప్పివేశావు ప్రభువా. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ ఉగ్రత వస్తే మేము ఎప్పుడో చచ్చిపోయేవారు. నీ ఉగ్రత అంతా మా మీద మానవేశావు అంటున్నాడు ప్రభా. ఈ ప్రజలందరూ కూడా ఇదిగో ఏం చూసే విధంగా మమ్మల్ని బ్రతికించమని అంటున్నాడు. ఇప్పుడు నీ యందు సంతోషించండి. ఇప్పుడు బ్రతికించు. మనందరము వెలిగింపబడి ఈరోజు ఆత్మీయ జీవితంలో మరలా దిగజారిపోయి చచ్చిపోయిన పరిస్థితి. ఒకప్పుడు రోషం కలిగి వెలిగింపబడ్డాం. దేవుడు ఉంటే చాలు, నా జీవితం ఏదైనా సరే చివరి వరకు దేవుడితోనే కొనసాగుతానని మంచి తీర్మానం చేసుకుని ఈరోజు భూ సంబంధమైన కొన్ని విషయాల కొరకు ఆత్మీయ స్థితిలోంచి దిగజారిపోయి చచ్చని స్థితిలోకి వెళ్ళిపోయాం.
ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు ఈ భక్తుడు. అయ్యా, యాకోబు సంతతిని చెరలో నుంచి విడిపించావు కదా, వాళ్ళ పాపాలు కప్పివేశావు కదా, వాళ్ళ దోషాలు పరిహరించావు కదా, నీ ఉగ్రత లేకుండా కాపాడావు కదా, ఇదిగో మమ్మల్ని మరలా మేము చనిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయాం. ఒకప్పుడు విడిపించావు మమ్మల్ని, ఒకప్పుడు మమ్మల్ని అందరినీ కాపాడావు, కానీ ఈరోజు మరలా అదే చెరలోకి వెళ్ళిపోతున్నావు. మమ్మల్ని బ్రతికించు. ఇదిగో నీ యొక్క ఆనందము, నీ యొక్క సంతోషాన్ని ఈ ప్రజలందరూ చూడాలి అంటే మేము మరలా ఉద్యమంలోకి రావాలి, భక్తిలో మరలా ముందుకు రావాలి. ఎక్కడైతే భక్తిలో దిగజారిపోయామో ఆ భక్తిలో తిరిగి నూతనమైన ఫలాన్ని మనం పొందుకోగలిగితే లోకం క్రీస్తుని బట్టి, ప్రభువుని బట్టి సంతోషిస్తుంది. దేవుడు కార్యాలన్నీ చూస్తుంది. మనమే పడిపోయామనుకోండి భక్తిలో, వారేం చేస్తారు, వెళ్ళిన వారు ఏమున్నారు, మనం వెళ్ళి ఏం చేస్తాము అని దేవుని యందు విశ్వాసంలో నుంచి వారు తొలగిపోతారు. ఉన్న కొంచెం కూడా పోతుంది. అందుకు అడుగుతున్నాడు, ప్రభా మమ్ములని మరలా బ్రతికించు. ఏమన్నాడు? మరలా అన్నాడా? ఇప్పుడు బ్రతికించన్నాడా? మరలా బ్రతికించంటే దేవుడు ఒకసారి మనల్ని రక్షించాడు, మంచి ఆత్మీయ స్థితి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆత్మీయ స్థితిలో నుంచి చచ్చిన స్థితిలోనికి దిగజారిపోతున్నాం. ఈ పశ్చాత్తాపం మనలో రాకపోతే ఉద్యోగం రాదు. ఆ పశ్చాత్తాపం మనలో వస్తే మనలో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే అనేక మంది ప్రజలు దేవుని బట్టి సంతోషించే వారిగా ఉంటారు. అనేక మంది రక్షణలోకి వస్తారు. అనేక మంది కుటుంబాలు దీవించబడతాయి. అనేకమైన కుటుంబాలు స్వస్థత చెందుతాయి. అనేకమైన కుటుంబాలు విడుదల పొందుతాయి. అందుకు మనకు ఉద్యమం రావాలి అంటే మనలో ఏమి రావాలి? ఇప్పుడు పశ్చాత్తాపం రావాలి. ఇదిగో ఈయన ఎలా పశ్చాత్తాపడుతున్నాడు కీర్తనకారు. ఆ పశ్చాత్తాపం మనలోకి రావాలి. దేనికి మనం పశ్చాత్తాపడతాము? అసలు జనరల్గా మనం దుఃఖపడతాం, కొన్ని సందర్భాల్లో ఏడుస్తాం, బాధపడతాం, ఎక్కువసార్లు కన్నీరు కారుస్తాం. దేనికి మన ఏడ్పు చెప్పండి? ఎక్కువ జనరల్గా ఇప్పుడు కూడి వచ్చిన మన అందరం కూడా చాలామంది ఈ ఉపవాస కూడికి వచ్చాం. చాలామంది మనం ప్రతిదినము కూడా ఏడుస్తున్న సందర్భాలు ఏదో ఒక రోజు మన కుటుంబంలో వస్తూనే ఉంటాయి. రావా? ఏదో విషయంలో మన కన్నీరు పెట్టుకుంటూనే ఉంటాం. ఏదో విషయంలో బాధపడుతూనే ఉంటాం. ఏ విషయాల కొరకు మనం ఏడుస్తున్నాం చెప్పండి? అసలు మన బాధ ఏంటి? మన దుఃఖం ఏంటి? రోజు అసలు దేని గురించి మన తపన? ఏం కావాలని తపన? ఏం కావాలని ఏడుస్తున్నాం? చూడండి, మన ఏడ్పు దీవెనకరంగా మార్చబడాలి. అసలు దేనికి ఏడవాలో, దేనికి ఏడవకూడదో ఈరోజు అర్థం కాలేదు. ప్రతిదానికి కన్నీరు కార్చి ఏడవటమే మనకి చేత అయింది. కానీ ఎలా ఏడవాలి? ఏడవలసిన ఒక సందర్భం ఉంది. ఆ సందర్భంలోనే మనం ఏడవాలి. ఏడవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు బట్టి మాత్రమే నువ్వు ఏడవాలి. అప్పుడే నీ ఏడ్పు నీకు దీవెనకరంగా ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికను ఒకసారి మనం చూస్తే చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్య భాగము. దైవ చిత్తానుసారమైన దుఃఖము. తీశారమ్మా? దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఏ దుఃఖము? దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. నీకు మంచి మారు మనసు రావాలి అంటే ఇప్పుడు ఏడ్చే ఈ ఏడ్పు వలన నీకు మారు మనసు రాదు. బట్టలు లేవే, ఇల్లు ఇంకా పూర్తి అవ్వలేదే, ఇవి కాదు ఏడ్పులు. ఒక భక్తుడు ఒక భక్తి విధానంలో కొనసాగుతున్న మన అందరి జీవితాల్లో దేనికి ఏడుపు రావాలో తెలుసా? అయ్యా, దేవుడు రక్షణ ఇచ్చాడు కదా, దేవుని చిత్తములో నేను ఎక్కడ ఉండలేకపోతున్నాను అది ఎరిగి ఆ విషయంలో ఏడవాలి. నా కొత్త బట్టలు లేవని ఏడవటం కాదు. ఈ భూ సంబంధమైన ఏడుపు నీ శరీరానికి అనారోగ్యం తీసుకొస్తుంది. అందుకే చాలామంది చెబుతారు డాక్టర్లు, అమ్మ నీ మనోవ్యాధే నీ దేహాన్ని ఎలా పాడు చేస్తుంది అంటారు. అవునా? మనోవ్యాధి అవన్నీ ఇక్కడ సంబంధించినవే. ఒకవేళ ఇక్కడ సంబంధించిన గురించి నువ్వు ఏడుస్తూ వెళ్ళిపోతే నీ ఆయుష్ తరిగిపోతుంది, నీ శరీరంలో ఆరోగ్యం అంతా కూడా పాడైపోతుంది.
అర్థమైందా? మొత్తం పోతుంది, ఏముండదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము. అది దేవుని చిత్తానుసారమైన, అంటే దుఃఖం అంటే అర్థం ఏమిటి అంటే, దేవుని చిత్తం ఒకటి ఉంది. మనం దేవుని పిల్లలం కదా, భక్తులం కదా. దేవుని చిత్తం ఒకటి ఉంది. అది ఎవరు జరిగించాలి? దేవుడి చిత్తాన్ని ఎవరు జరిగించాలి? దేవుని పిల్లలమైన మనం జరిగించాలి. దేవుడి చిత్తాన్ని మనం జరిగించాలి. ఇప్పుడు దేవుని చిత్తము మనం ఎక్కడ జరిగించటం లేదో ఆ విషయంలో నువ్వు ఏడవాలి. దేవుని చిత్తం ఏముంది, నేనేం చేయలేకపోతున్నాను? దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉన్నాను కదా, దేవుడి చిత్తం ఒకటి ఉంది కదా, దేవుడి చిత్తము నేను నెరవేర్చలేకపోతున్నాను. దేవుడు ఒక పరిశుద్ధంగా ఉండమంటే నేను ఉండలేకపోతున్నాను. దేవుడు నా మాటలు జాగ్రత్తగా ఉండమంటే నేను ఉండలేకపోతున్నాను. దేవుడు యథార్థంగా ఉండమంటే నేను ఉండలేకపోతున్నాను. దేవుడు అబద్ధాలు ఆడొద్దు అంటే ఆడకుండా ఉండలేకపోతున్నాను. ఈ విధంగా చూసుకుంటూ పోతే దేవుని చిత్తము నువ్వు ఎలా ఉండాలని దేవుడు నిన్ను పిలిచాడో ఆ విధంగా నువ్వు ఎక్కడ ఉండలేకపోతున్నావో ఆ విషయంలో నువ్వు కన్నీరు కార్చు. అది గొప్ప మారు మనసుని తీసుకొని వస్తుంది. అది ఉద్యోగాన్ని తీసుకొని వస్తుంది. గొప్ప ఆనందాన్ని తీసుకొని వస్తుంది. ఈ ఆనందం నీ జీవితంలో ఎవడో కూడా నీ దగ్గర నుంచి దొంగిలించలే. అందుకు చూడండి, చాలా స్పష్టంగా రాస్తున్నాడు, చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సును. అది రక్షణలోనికి తీసుకుని వెళ్ళే మారు మనసు. ఈ భూమి మీద విడిచిపెట్టిపోయే మారు మనసు కాదు ఇది. ఇది చివరికి దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళే మారు మనసు ఇది. అందుకు ఆ మాట రాస్తూ, రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అసలు నీ జీవితంలో దుఃఖాన్నే ఇక తీసుకురాదు. ఈ విధంగా మార్పు చెందగలిగితే, మనసు మార్చుకోగలిగితే, ఆ మారు మనసు కానీ ఏ వ్యక్తిలో అయితే వస్తుందో ఆ వ్యక్తి గురించి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఆ వ్యక్తి అంట మరెప్పుడు దుఃఖపడడు, ఎప్పుడు సంతోషమే. వారి నోటి నిండా దేవుడు నవ్వు ఉంచుతారు. నవ్వు ఎప్పుడు వారి నోటి నిండా నవ్వే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ధైర్యంగానే ఉంటారు, కృంగిపోరు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు ధైర్యపడరు. లాస్ట్ ఏం చదివాం కదా, ఎట్ట వచ్చినా ఏ పరిస్థితుల్లో వాడు ఇది ఎవరంట వారు. చూడండి, మీరు కొన్ని దేవుడి మాటలు మీరు గ్రహిస్తే ఆ విధంగా ఆ మారు మనస్సు ఎప్పుడు వస్తుంది అంటే, ఖచ్చితంగా దైవ చిత్త ప్రకారము మనం ఎక్కడ జరిగించటం లేదో ఆ విషయంలో నువ్వు కన్నీరు కార్చి ఏడు. ఈ భూ సంబంధమైన వాటి గురించి ఏడవక్కర్లేదు. ప్రియుడా, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటావు. ఖచ్చితంగా నీకు అవన్నీ జరుగుతాయి. నీ తండ్రికి నీ ఏ అక్కర్లు ఉన్నాయో నీ తండ్రికి తెలుసు. నువ్వు వాటి గురించి కాదు, నీ ఏడ్పు దేని గురించి అయి ఉండాలి? దేవుని చిత్త ప్రకారం నేను జీవించటం లేదు, దేవుడి చిత్త ప్రకారం నేను నడవటం లేదు, దేవుడి చిత్త ప్రకారం నా జీవితం, నా బ్రతుకు లేదు అనే విషయంలో నువ్వు కన్నీరు కార్చి ఏడిస్తే నీకు మారు మనసు వస్తుందంట. ఆ మారు మనసు ఎలాంటి మారు మనసు? రక్షణలోనికి కూడా తీసుకుని వెళ్ళే మారు మనసు. ఆ మారు మనసు ఎప్పుడైతే ఇక్కడ వస్తుందో వారి జీవితంలో ఎప్పుడూ కూడా దుఃఖం ఉండదు, కానీ ఎప్పుడు ఆనందంగానే వారు ఉంటారు అనే విషయాన్ని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. వారు ఏ పరిస్థితుల్లో కూడా, చదవండి ఆ పదాన్ని కూడా ఒక్కసారి, ఏ పరిస్థితుల్లో కూడా వారి యొక్క వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఆ వ్యక్తి అంట జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల ఓరున దాని వేళ్లు తన్నును. దాని ఏర్లన్నీ కూడా కాలువ, నీటి కాలువల వైపు వేర్లు వెళ్తాయంట. వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలిగిన దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. ఎప్పుడు దాని ఆకులు పచ్చగానే ఉంటాయి. బయట ఎంత ఎండ వచ్చినా, ఎంత పరిస్థితులు ఉన్నా కూడా ఆకులు పచ్చగానే ఉంటాయి. వర్షము లేని సంవత్సరమున, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు. అది చింతనొందదు, కాపు మానదు. కాపు మానదు. ఏ ప్రాబ్లం లేదు దీనికి. అలాంటి ఆత్మీయ జీవితంలోనికి మనం నిలబడాలి అనేది దేవుడి యొక్క ఆశ. అందుకే ఆత్మీయ స్థితిలో ఉన్నవాడు ఈ పరిస్థితులు ఎన్నొచ్చినా కూడా అతను కదిలించమంట.
ఎప్పుడూ కూడా తన ఏర్లు తన్నుతాయి. దేవుని యొద్ద నుంచి ఎప్పుడు ఆ జీవజలాన్ని తీసుకుంటూ అవి ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. లోకంలో వర్షాలు పడకపోయినా ఆ చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అలాంటి ఆత్మీయులుగా, అలాంటి చెట్లుగా మనం ఉండాలి, ఉంటాము అని దేవుడు చెప్తున్నాడు. జీవజలముల యొద్దకు వెళ్ళిపోతాయి. ఈ ఆత్మీయ స్థితిలో ఉన్న వ్యక్తి ఏం కావాలో అన్నీ దేవుడి ద్వారా సప్లై అవుతాయి. ఒకవేళ ఇక్కడ భూకంపం వస్తుందన్నా, ఇక్కడ తుఫాన్ వస్తుందన్నా, ఇక్కడ కరువు వస్తుందన్నా, ఏది రాని ఆత్మీయంగా ఎదిగిన ఆ యొక్క వ్యక్తి గురించి బైబిల్ చెప్తుంది. ఏర్లు భూమిలో పారుతాయంట. అవి ఎక్కడి నుంచి నీరు కావాలో అవి నీరు తెచ్చుకుంటాయి. ఆత్మీయంగా ఉన్న క్రైస్తవుడు అంతే. ఏది లేకపోయినా దేవుడు ఎలా పోషిస్తాడో, ఎలా నడిపిస్తాడో నడిపిస్తాడు. అందుకే మనందరి జీవితాల్లో ప్రభు చెప్పేది ఒక్కటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలిగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు. ఏ పరిస్థితులు వచ్చినా కూడా నీకు దుఃఖాన్ని పుట్టించదు. మన జీవితంలో కరువు వచ్చిందా, కొద్ది దినాలు ఏదో ఇల్లు ఆలస్యమైందా, ఉద్యోగం ఆలస్యమైందా, ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా, ఏదొచ్చినా సరే నువ్వు ఆనందంగానే ముందుకు నడుస్తావు. ఎందుకంటే ఒకదాన్ని మనం పొందుకొని ఉన్నాం, దేవుని కలిగి ఉన్నాం. మనం ఈ భూ సంబంధమైన చిన్న చిన్నవి అసలైనది మనం పొందుకున్నప్పుడు వీటి గురించి ఆలోచనలే మనకు ఉండవు. ఆలోచన లేని వాడికి ఈ ఆలోచనలు ఉంటాయి. అర్థమైందా? ఈ ఆలోచనలు ఉంటాయి. ఖచ్చితంగా దేవుడు మనందరినీ సంతోషపెట్టే దేవుడు ఆయన. మీరు ఒక విషయాన్ని గమనిస్తే, సరే సమయం కూడా అయినట్టుంది, మన యొక్క భక్తి విషయంలో రోజు మనం ప్రార్థన చేస్తాం, అనుదినం ప్రార్థన చేస్తాం కదా. అనుదినం మనం ప్రార్థన చేసే ప్రతి సమయంలో కూడా ఒక్కసారి దైవ చిత్తము ఏమై ఉంది, దేవుడి చిత్తము ప్రతిసారి నువ్వు బైబిల్ చదివేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు దేవుని చిత్తం ఏంటో స్పష్టంగా నీతో తెలియజేస్తూనే ఉన్నాడు ఆయన. చెప్పలేదా? నువ్వు విన్నప్పుడల్లా చెప్తావు నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఏం చేయకూడదు, ప్రతిదీ కూడా దైవ చిత్తం అనేది నీకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఒక్కసారి పరిశీలిస్తే దైవ చిత్తములో నుంచి తొలగిపోయినవి చాలా మన ముందు ఉన్నాయి. ఏడ్పు ఏది చేయాలి ఇప్పుడు, ఎక్కడ ఆడవాలి, ఎక్కడ తప్పిపోయామో అక్కడ మన కన్నీరు కార్చగలిగితే మనకి మంచిగా మనస్సు మారిపోయి రూపాంతరం చెందుతుంది. అది ఈ భూమి మీద ఉన్నంత కాలం సంతోషాన్ని ఇస్తుంది. ఇది విడిచిన తర్వాత నిత్యత్వానికి మనం తీసుకుని వెళుతుంది. అది జరగాలి. ఒక ఉద్యోగం మనలో రావాలి అంటే పశ్చాత్తాపం కలగాలి. ఎలాంటి పశ్చాత్తాపమో చెప్పేదా మీకు? చూడండి ఒక్కసారి ఒక్క విషయాన్ని హెబ్రీ పత్రికలో లోకా సువార్తలో చిన్న మాటను తెలియజేస్తాను. చూడండి లోకా సువార్త 15వ అధ్యాయం. పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. లోకా సువార్త 15వ అధ్యాయము 18వ వాక్య భాగము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఇతను దేవుని యొద్ద నుంచి తప్పిపోయాడు. అర్థమవుతుందో? ఒక వ్యక్తి దేవుని యొద్ద నుంచి, తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అన్ని ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు అన్నీ వచ్చిన తర్వాత ఈ వ్యక్తిలో ఒక మారు మనసు వచ్చింది. మారు మనసు కలిగి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఈ వ్యక్తి ఏమంటున్నాడు? తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను. చూడండి, పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి చేసే ప్రార్థన చూడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను, నేను పరలోకానికి విరోధంగాను నీ ఎదుట పాపం చేసి తిని, నేను పాపం చేశాను. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ వ్యక్తి తప్పు చేశాడు, ఆ రోజు తెలియలేదు. ఇప్పుడు ఈ వ్యక్తికి జ్ఞానోదయమయ్యి
ఈ వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నేను పరలోకానికి పరలోకానికి విరోధంగా అంటే ఏంటి? పరలోకానికి విరోధంగాను నీ ఎదుట నేను పాపం చేశాను అన్నాడు. ఏంటి పరలోకానికి విరోధంగా ఏంటి అంటే, పరలోకంలో దేవుని యొక్క ఒక నియమం ఉంది. ఆ నియమానికి వేరుగా నీ ఎదుట నేను పాపం చేశాను. దేవుడు ఒక నియమం ఉంది. భక్తులైన మనం ఎలా ఉండాలో ఒక నియమం ఉంది కదా. ఆ నియమమే కదా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక నియమం ఉంది. అందుకు ఇక్కడ ఏమంటాడు? తండ్రి, పరలోకానికి విరోధంగా అంటే పరలోకములో ఒక నియమం ఉంది మనం ఎలా ఉండాలి అనేది. ఆ నియమానికి విరోధముగాను నీ ఎదుట పాపం చేసి చూస్తూనే ఉన్నావు. నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. ఇది పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం పడిన వ్యక్తి అసలు ఏమని ఆ ప్రార్థన కంటిన్యూ చేశాడు? ఇక మీదట ఈ రోజు నుండి ఇక మనసులో అనుకుంటున్నాడు, ప్రభా నీ యొక్క నియమానికి వేరుగా చేసేసాను. ఇప్పుడు వరకు చేసే నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా జీవితం అందుకే ఎలా ఉంది, నేను నలిగిపోయాను, కృంగిపోయాను, పాడైపోయాను, అవమానించబడ్డాను, నా జీవితం ఆల్రెడీ ఎలా స్పాయిల్ అయిపోయింది అని మెలకు కలిగి ఆ పరిస్థితుల మధ్య వెంటనే పశ్చాత్తాపడుతూ ప్రార్థన తండ్రి, పరలోకానికి విరోధముగాను నీ ఎదుట, కేవలం నీ ఎదుట నేను, మన ఎవరు ఎదుట పాపం చేస్తున్నాం? దేవుని ఎదుట. నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని కుమారుడిగా అనిపించుకొనటానికి యోగ్యుని కాదయ్యా. మరలా నీ కుమారుడిగా వచ్చి కూర్చుంటానికి నాకు యోగ్యత లేదు. ఎన్నిసార్లు నువ్వు అవకాశం ఇచ్చిన అదే తప్పు నేను చేసుకుంటూ వచ్చాను. ఇంత పాపం చేశాను కదా ప్రభా, నీ కుమారుడిగా ఉండే యోగ్యత నాకు లేదు. కానీ నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని. నీ కూలి వారు నీ దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు కదా ప్రభా, నీ పనివారిలో ఒకనిగా పెట్టుకొనుము అని ఆలోచన వచ్చిందండి. ఒక్కరిగా అయినా సరే. అంటే కుమారుడిగా అంటే మళ్ళీ ఏ పొజిషన్? ఇప్పుడు అన్ని సమృద్ధి కలిగిన పరిస్థితి. ఇప్పుడు నాకు అదైనా అక్కర్లేదయ్యా. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇన్నాళ్ళు నేను ఏదేదో అనుకొని నా జీవితం అంతా పాడు చేసుకున్నాను. ఇప్పుడు నాకు నీ కుమారుడిగా ఉండే అర్హత లేదు, నాకు అసలు వద్దు. నీ పనివారిలో ఒక్కడిగా ఉన్నా నాకు చాలయ్యా. నీ పనివారిలో నమ్మకంగా ఒక్క వ్యక్తిగా నేను ఉన్నా నా జీవితం అంతా కూడా ధన్యమైపోతుంది. ఒక్క వ్యక్తిగా, ఒక్క విశ్వాసిగా అయినా ఏదో ఒక విధంగా ప్రభా ఆ రక్షణలో చిన్న నాకు అవకాశం కావాలి. చూడండి ఎలా ప్రార్థన చేశాడు. కోరుకున్నది తన తప్పు గురించి పశ్చాత్తాపడితే తండ్రి ఇచ్చిన ఆశీర్వాదము చాలా గొప్పది ఇచ్చాడు. నీలో వచ్చే ఆ మారు మనసు ఏం చేస్తుందో తెలుసా? నువ్వు అడిగింది కొంచెమేమో, తండ్రి పనివాడిగానే ఉంచాడా? ఆ గొర్రెలనే ఖాయమని చెప్పాడా? ఆ పశువుల శాలలో ఉండమని చెప్పాడా కుమారుణ్ణి? లేదే. అందుకే మనలో వచ్చే మారు మనసు ఇదిగో గొప్ప ఆనందాన్ని కలిగజేస్తుంది. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఇతనికి వచ్చిన దైవ చిత్తానుసారమైన దుఃఖమే కదా. ప్రభా ఇదిగో నీ యొక్క పరలోకానికి విరోధంగా పాపం చేశానయ్యా, నీ ఎదుట పాపం చేశానయ్యా, నా తప్పు జరిగిపోయింది, నీ కుమారుడిగా ఉండే అర్హత లేదు, నీ కుమారుడిగా మరలా నాకు అన్ని సమృద్ధి అని నేను అడగట్లేదు, ఏమక్కర్లేదు. ఇదిగో నీ పనివారిలో ఒక్కరిగా నన్ను చేర్చుకో, చాలు, ఒక్కరిగా చేర్చుకో అయ్యా. నీలో ఖచ్చితంగా ఆ పశ్చాత్తాపం కానీ మనలో వస్తే దేవుడు ఇదిగో పశ్చాత్తాపం కలిగిన కుమారుణ్ణి భూ సంబంధంగాను పర సంబంధమైన అన్ని ఆశీర్వాదాలతో దేవుడు తృప్తిపరుస్తాడు. చేతికి ఉంగరం పెట్టాడు, మంచి వస్త్రాలు ధరింపజేశాడు, ఇంకేం చేశాడు? తలకి ఒక కిరీటాన్ని పెట్టాడు, మంచి క్రొవ్విన మాంసాన్ని పెట్టాడు, అందరిని పిలిచి గొప్పగా ఆనందించాడు, మంచి విందు చేశాడు. దేవుడు
మనందరికీ అర్థం కావాలని ఒక ఉపమాన రీతిలో ఆ వాస్తవ సత్యాన్ని ఉంచి ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మీరు చదివి ఉండొచ్చు. ఏదో తప్పిపోయాడు కుమారుడు వచ్చాడు అని కాదు. కుమారుల్లో ఉన్న పశ్చాత్తాపం ఎలాంటిది ఈరోజు మనలో కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖము ఆ కుమారుడికి వచ్చింది కనుక ఆ కుమారుడు ఏదైతే నాకు అక్కర్లేదు, నీ పనివాడిలో ఒక్క వ్యక్తిగా ఉన్న చాలు అనుకున్న దేవుడు ఆ స్థితి ఇవ్వకుండా తన కుమారుడి స్థితే దేవుడిచ్చాడు. ఈరోజు మనం కూడా ప్రభా ఈ లోకంలో ఏదో అనుకున్నా నీకు దూరంగా ఉన్నాను, బ్రతికానయ్యా, నా జీవితం పాడు చేసుకున్నాను, ఇప్పుడు మరలా నీ కుమార్తెగా వచ్చి అన్నీ కావాలని కోరుకోలేదు, కానీ ఏదో ఒక చిన్న స్థానం నాకు ఇవ్వు ప్రభా, నేను నీతోనే ఉంటాను ప్రభా, నా జీవితం అంతా నీకు సమర్పించుకుంటాను, నీ కొరకు ఖచ్చితంగా జీవిస్తాను అని మనలో ఆ పశ్చాత్తాపం వస్తే ఆయన కుమారుడిగా మరలా మనల్ని అంగీకరిస్తాడు, మంచి స్థితికి మనందరిని నడిపిస్తాడు. అందుకే ఆ దుఃఖము, ఆ రక్షణ, ఆ మారు మనసు మరల ఎప్పుడు నిన్నుకు దుఃఖాన్ని కలిగించదు. ఈ కుమారుడు ఇంటికి వచ్చాడు, ఇక ఎప్పుడైనా దుఃఖపడ్డట్టు రాశాడా? ఏ దుఃఖము లేదు, ఆనందంగా తన తండ్రితోనే ఉన్నాడు. మనందరం కూడా ఇదిగో కీర్తనాకారుడు అంటున్నాడు, మమ్ములు బ్రతికించు, మమ్ములు బ్రతికించు. ఎందుకు బ్రతికించమంటున్నాడు? ఈ ప్రజలందరూ నీ యందు సంతోషించాలి. ఈరోజు లోకంలో ఉన్న అనేక మంది సంతోషించాలంటే మనం బ్రతకాలి. భక్తిలో తగ్గిపోతున్న మనం తిరిగి ఉద్యోగం పొందాలి అంటే పశ్చాత్తాపం ప్రారంభమైతే ఖచ్చితంగా మనలో ఉద్యోగం వస్తుంది. అనేక మంది దేవుని బట్టి సంతోషిస్తారు. మనం కూడా ఈ భూమి మీద దేవుడికి ఇష్టలుగా ఆనందకరమైన జీవితాన్ని మనందరం కూడా కొనసాగిస్తాం. దేవుడి మాటలు దీవించునుగా.